రచ్చకెక్కింది. రచ్చకెక్కింది కాబట్టి ఇప్పుడు మీడియా పట్టించుకుంటుంది. అన్ని చోట్ల చర్చ ఇది 3 రోజులుగా విజయభాస్కర్ గారు అక్కడ ఇప్పటిదాకా మనం చెప్తూనే ఉన్నాం, కనీసం మీడియా మీద దాడి జరుగుతోంది అని చెప్పి. మరి అక్కడ చూడండి, ఆ చేతిలో ఉన్నటువంటి మైక్ ని లాక్కుని మీడియా ప్రతినిధుల మీద అక్కడ వాళ్ళు బౌన్సర్లు. ఆ బౌన్సర్లు ఎవరు? అసలు బౌన్సర్లు ఎందుకు పెట్టుకుంటున్నారా? ఆ బౌన్సర్ల వ్యవస్థ మంచిది చూస్తున్నాం. బీఆర్కే న్యూస్ ఎక్స్క్లూజివ్ విజువల్స్ మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. మీడియా మీద ఏ విధంగా అక్కడ ఉన్నటువంటి మోహన్ బాబు మనుషులు, మంచు విష్ణు మనుషులు దాడులు చేస్తున్నారో, అయినా సరే పక్కన ఉన్నటువంటి పోలీసు అధికారులు దాడులు జరుగుతుంటే ఎందుకు ఆపడం లేదో తెలియడం లేదు. అదేగాక మోహన్ బాబే స్వయంగా మీడియా మీద దాడి చేయడం చూస్తున్నాం. మీడియా ప్రతినిధుల్ని మైక్ తీసుకొని ఏ విధంగా ఇంత 78 ఏళ్ల వయసు ఉన్నటువంటి వ్యక్తి, ఇంత గొప్ప గొప్ప పదవులు నిర్వహించారు, పద్మశ్రీ అవార్డులు పొందినటువంటి వ్యక్తి మీడియా పట్ల ఈ విధంగా ఆయన వ్యవహరించడం అనేది మాత్రం తీవ్రంగా గ్రహించదగినటువంటి విషయం. మీడియా అంతా కూడా తీవ్రంగా ఖండిస్తోంది మోహన్ బాబు చర్యల్ని. మీడియాకి తక్షణమే మోహన్ బాబు అండ్ ఫ్యామిలీ క్షమాపణలు చెప్పి తీరాల్సిందే అనేది మీడియా నుంచి కూడా డిమాండ్ చేస్తున్నాం. డెఫినెట్ గా మీడియా మీద దాడి చేయడం అనేది, మేము వాళ్ళ ఇళ్లలోకైతే వెళ్లి ఎటువంటి పనులు చేయడం లేదు, వాళ్ళ బతుకుల్ని బయట పెట్టడం లేదు. వాళ్ళంతటా వాళ్ళు బయటకు వచ్చింది. ఆ స్టేటస్ గాని, రాజకీయాలకు సంబంధించి గాని, లేదు విద్యా వ్యవస్థలో వాళ్ళు చేస్తున్నటువంటి పనులు గాని, ప్రచారాల కోసం మీడియా కావాలి, వాళ్ళకి పబ్లిసిటీ ఇవ్వడానికి మీడియా కావాలి. కానీ ఇలాంటి వార్తలు వచ్చినప్పుడు మాత్రం మీడియా మౌనంగా ఉండాలి. మీడియా ఎటువంటిది కలగజేసుకోకూడదు. మీడియా సయోధ్య చేయడానికి, కనీసం ఏం జరుగుతుందో చెప్పడానికి ప్రయత్నించకూడదు. అలాంటివి చేస్తే కోపాలు వస్తే దాడులు చేస్తారు. ఇదా వాళ్ళ క్రమశిక్షణ? ఇదా మోహన్ బాబు గారు ఎన్టీఆర్ గారి దగ్గర, దాసరి నారాయణరావు గారి దగ్గర నేర్చుకున్నటువంటి క్రమశిక్షణ అని పెద్దలందరూ కూడా అడుగుతున్నారు. పట్టువిడుపులు లేని వ్యక్తి చూస్తున్నాం అక్కడ మీడియా మీద ఎటువంటి దాడి జరుగుతుంది.